హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఫిలిం కి తెలంగాణలో టికెట్ రేట్స్ హైక్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది సార్. అంటే మామూలుగా మనం చూసాం ఆ రోజు, అంటే సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నేను ఉన్నంతకాలం బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్స్ హైక్ ఉండవు అని చెప్పేశారు. సో తర్వాత ఉండవేమో అని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ పెంచడం పట్ల ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి అసెంబ్లీలో చెప్పారు, అంత డ్రామా నడిచింది. ఎందుకు ఈ విధంగా పెంచేశారు? మరి దిల్ రాజు గారు ఏమన్నా మ్యాజిక్ చేశారా? ఆ రోజు హీరోలందరినీ, డైరెక్టర్లందరినీ పట్టుకెళ్ళి మీటింగ్ పెట్టారు కదా అని కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఎందుకు ఈ విధంగా పెంచడం గల కారణం ఏంటి? మీరేం చెప్తారు సార్ దీనిపైన? ఎప్పుడూ లేనిది ఒక సినిమా హీరోకి వ్యతిరేకంగా ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడడం ఎప్పుడూ లేదు చరిత్రలో మనకి తెలిసి. సో అలాంటిది, పైగా ఇదేమన్నా అతను ఏమన్నా భయంకరమైన నేరం చేశాడా? ఏమి లేదు. తన సినిమా రిలీజ్ అవుతా ఉంటే తన సినిమాని తన అభిమానులతో కలిసి చూద్దామని వెళ్ళాడు. ఇది 20 ఏళ్ళుగా అతను వెళ్తున్నాడు, అందరూ హీరోలు వెళ్తారు. అక్కడ మనకు సంధ్య థియేటర్ అనేది వెరీ కామను. ఇవన్నీ తెలిసిందే, రెగ్యులర్గా వెళ్తుంటారు, రెగ్యులర్గా జరుగుతుంటాయి. అయితే ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ. అదేంటంటే, ఈయన అప్పర్ బాల్కనీలో ఉన్నాడు, కింది బాల్కనీలో ఆమె ఒక రేవతి, వాళ్ళ హస్బెండ్ భాస్కరు, వాళ్ళ బాబు శ్రీతేజు, వాళ్ళ పాప, వీళ్ళు నలుగురు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ అప్పర్ బాల్కనీలో డోర్స్ క్లోజ్ చేసేసారు. దాంతో జనం కిందికి వెళ్ళారు. కింద పోలీసులు సెక్యూరిటీ లేరు. కింద లేకపోవడం వల్ల అడ్డుకోలేకపోయారు. వాళ్ళందరూ లోపలికి వచ్చి ఇక్కడ నుంచి కూడా పైకెక్కుతున్న వీడియోలు చూసాం మనం. ఎప్పుడైతే క్రౌడ్ వచ్చేసింది, భాస్కర్ వాళ్ళ పాప ఏమో బయట ఉన్నారు, రేవతి వాళ్ళ బాబు ఏమో లోపలికి వెళ్ళిపోయారు. సో క్రౌడ్ ఎక్కువయ్యేసరికి ఈ క్రౌడ్ నొక్కున్నారు. దాంట్లో ఆమెకు గాలి ఆడలేదు. ఆమె ఆల్రెడీ కొంత బలహీనంగా ఉంది హెల్త్. సో ఆ గాలి ఆడకపోవడం వల్ల ఆమె ఊపిరి అందలేదు, ఆక్సిజన్ అందకుండా కింద పడిపోయింది. బాబుకు కూడా అదే పరిస్థితి. మొత్తానికి అది గందరగోళం అయ్యి కొంతమంది యువకులు బయటికి తీసుకొస్తున్న విజువల్స్ కూడా చూసాము. కొంతమంది యువకులు బయటికి తీసుకొచ్చారు. ఈ లోపల పోలీసులు పైనుంచి, ఇక్కడ అల్లు అర్జున్ దగ్గర ఉన్న పోలీసులు కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు ఇమ్మీడియట్గా సమయస్ఫూర్తిగా సిపిఆర్ చేయడంతో ఆమె చనిపోయింది, కానీ బాబు అయితే బతికాడు. ఈ లోపల భాస్కర్ తన కూతుర్ని తీసుకెళ్ళి, తనకు తెలియదు అసలు ఇదంతా జరిగిందని, ఈ తొక్కిసలాట ఇవన్నీ చూసి తను వెళ్ళిపోయి కూతుర్ని ఇంట్లో దించి మళ్ళీ వచ్చాడు. వచ్చేసరికి హాస్పిటల్కి తీసుకెళ్ళా ఉన్నారు. అక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆమె బ్రాడ్ డెడ్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. బాబుని కూడా ఇక్కడ కష్టం అని చెప్తే కిమ్స్కి దగ్గరలో కిమ్స్ రెఫర్ చేసి కిమ్స్కి తీసుకెళ్ళాడు. ఆయనకు కూడా, తండ్రికి కూడా దాదాపు ఈ 3 గంటలకు ఎంతో అర్ధరాత్రి తెలిసింది. ఇక్కడ అల్లు అర్జున్ వెర్షన్ ప్రకారం అల్లు అర్జున్కి ఏమి తెలియదు, అక్కడ ఎవరు చెప్పలేదు. అల్లు అర్జున్ మామూలుగానే వెళ్ళిపోయి ఆయన ఫోన్ పక్కన పడేసి నన్ను మార్నింగ్ వరకు లేపకండి అని ఆయన నిద్రపోయాడు. అర్ధరాత్రి లోపలేనే మేనేజర్కి తెలిసింది, కానీ మేనేజర్ లేపొద్దు అన్నాడు కదా, ఇప్పుడు చెప్పి కూడా మనం ఏం చేస్తామని మరుసటి రోజు ఎప్పుడో మెల్లగల్ల చేసిన తర్వాత చెప్పాడు అని. సో ఏదేమైనా ఇది అల్లు అర్జున్ చేసిన ఇది. సో అల్లు అర్జున్ దీనికి సంబంధం లేకపోయినా డైరెక్ట్గా ఆయనే వల్లనే ఏమి చనిపోయిందని అల్లు అర్జున్కి చెప్పినా నేను సినిమా చూడకుండా వెళ్ళనని చెప్పాడని, ఇవన్నీ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చెప్పాడు. ఆ సందర్భంగా సినిమా వాళ్ళ మీద కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అతన్ని పరామర్శించడానికి వెళ్తారు, అతనికి కన్ను పోయిందా, కాలు పోయిందా, కుంటువాడయ్యాడా, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడాడు. ఆ సందర్భంగా ఆయన తీవ్ర ప్రతిజ్ఞ చేశాడు. నేను సీఎంగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు ఉండదు, ప్రత్యేక నెంబర్ ఆఫ్ షోలు పెంచుకోవడానికి అనుమతిను, టికెట్ రేట్లు పెంచను అని చెప్పి ఆయనే చెప్పాడు అసెంబ్లీలో. వీడియోలు అన్నీ ఉన్నాయి కదా. ఇవాళ అదే రేవంత్ రెడ్డి దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఉంటున్న ఈ గేమ్ చేంజర్ సినిమాకి నెంబర్ ఆఫ్ షోలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాడు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాడు. జనవరి 10th రిలీజ్ అవుతుంది. జనవరి 10th ఎర్లీ మార్నింగ్ 4 AM షోకి అనుమతి ఇచ్చాడు. ఆ రోజు మొత్తం 6 షోలకి అనుమతి ఇచ్చారు. జనవరి 11 నుంచి 5 షోలకి అనుమతి ఇచ్చారు. తర్వాత టికెట్ రేట్లు జనవరి 10వ తేదీ నుంచి 150 రూపాయలు మల్టీప్లెక్స్లో పెరుగుతుంది. ప్లస్ 200 ఉంటే 350, 250 ఉంటే 400, అలాగా పెరుగుతుంది. తర్వాత సింగిల్ స్క్రీన్లో కూడా 100 రూపాయలు పెంచారు. సో ఒక దాంట్లో 150, ఒక దాంట్లో ఇది. దాని తర్వాత జనవరి 11 వరకు ఈ రేట్లు, 11 తర్వాత రేట్లు ఏంటంటే
రూపాయలు మల్టీప్లెక్స్లో పెంచుకోవచ్చు, రూపాయలు సింగిల్ స్క్రీన్లో పెంచుకోవచ్చు. ఇది ఇచ్చింది. అంటే ఒక బెనిఫిట్ షోకు మాత్రమే ఆయన ఇవ్వలేదు తప్ప మిగతావన్నిటికీ ఇచ్చేసాడు ఆయన. సో ఆంధ్రాలో ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఆయన కూడా యూటర్న్ తీసుకున్నట్ట కాదా? మరి ఎందుకు అంత ఆవేశంగా అనౌన్స్ చేశాడు 5 ఏళ్ళని? సో దిల్ రాజు ఏమన్నా మాయ చేశాడా? ఎందుకంటే దిల్ రాజే మొత్తం అందరినీ తీసుకెళ్ళాడు. మొత్తం మనకు చూసుకుంటే ఈ విషయంలో దిల్ రాజుకి అనుకూలంగా జరిగినట్టుగానే అర్థమవుతుంది. అంటే దిల్ రాజు మామూలుగా బయట ఇప్పుడు వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ప్రతిపక్షాలు కావచ్చు, వీళ్ళందరూ చెప్తుండేది ఏమంటే, ఇంక్లూడింగ్ కేటీఆర్ కూడా చెప్పాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక రాజీ పోయింది. వీళ్ళతో డబ్బులు తీసుకొని, ఆయన సినిమా ఇండస్ట్రీ దగ్గర డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అయ్యాడు రేవంత్ రెడ్డి. అందుకనే అక్కడ రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చేసింది. ఎందుకంటే పోలీసులు గట్టిగా ఏమి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగా వ్యతిరేకించలేదు బెయిల్ని. అందుకనే రెగ్యులర్ బెయిల్ వచ్చింది. యాక్చువల్గా అయితే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో భాస్కరు, వాళ్ళ అబ్బాయిని పరామర్శించడానికి అల్లు అర్జున్ మామూలుగా అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే లీగల్గా ఆయనకి ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున దీన్ని కూడా వాళ్ళు చూపించి అతను తన మీద కేసు పెట్టిన అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ప్రలోభ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు, ఇదిగో సాక్ష్యం అని చెప్పచ్చు. కానీ అవేవి లేకుండా ఈయన వెళ్ళిపోయి మొన్న పరామర్శించి వచ్చాడు అల్లు అర్జున్ కూడా. అంటే క్లియర్గా ఇది కాంప్రమైజ్ అయితే అయినారు అన్న ఇదైతే మామూలుగా రాజకీయ నాయకులు ఆరోపించడం కాకుండా సామాన్య జనం కూడా అదే అనుకుంటున్నారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఇండస్ట్రీని బెదిరించి తన కాళ్ళ దగ్గరికి రప్పించుకోవడానికి చేసిన ఇదే. దాంట్లో భాగంగా అల్లు అర్జున్ ఉపయోగించుకున్నాడు. అల్లు అర్జున్ ఒక స్కేప్ గోట్ అయ్యాడు, అంతకంటే ఏం లేదు. ఇక్కడ అల్లు అర్జున్ బలిపశువు అయ్యాడు తప్ప ఏం లేదు. ఇదే మరి తిరుపతిలో జరిగింది. ఇప్పుడు తిరుపతిలో 6 మంది చనిపోయారు, 40 మంది సీరియస్గా ఉన్నారు. మరి అది ఎంత పెద్ద ఇన్సిడెంట్. దానికి బాధ్యత ఎవరు వహించాలి? రామ్ గోపాల్ మీదే చెప్పాడు. చాలా దేవుళ్ళ దగ్గర జరుగుతాయి కదా, దేవుళ్ళ మీద కేసులు పెడతారా, అరెస్ట్ చేస్తారా దేవుళ్ళని? దేవుళ్ళని అరెస్ట్ చేయడం అనేది కామెడీ అది. ఎందుకంటే దేవుడు అనేవాడు అరెస్ట్ చేయడానికి పబ్లిక్గా ఉండడు కదా. సో అది దేవుడు అంటే ఒక రకంగా విగ్రహం ఉండొచ్చు, కానీ నిరాకార, నిర్గుణ ఇవన్నీ కూడా హిందూ మతం చెప్తుంది. కాబట్టి దేవుణ్ణి అనేది అరెస్ట్ చేయడం అని సాధ్యం కాదు. కానీ ఎవరో ఒకరైతే దానికి బాధ్యత వహించాలి కదా. ఎవరు బాధ్యులు? సో ఇలా అలాగే ఇప్పుడు ఇక్కడేమో అల్లు అర్జున్ బాధ్యుడని వీళ్ళు బయట అయితే అనౌన్స్ చేసి అల్లు అర్జున్ని దోషిలాగా నిలబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు అందరూ కలిసి చేస్తున్నారు క్లియర్గా. కానీ కోర్టులో మళ్ళీ అదేమీ లేదు. కోర్టులో పెద్దగా ఆర్గ్యూ చేయలేదు. అల్లు అర్జున్కి బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రలోభ పెడతాడేమో అనేది మాత్రమే చెప్పారు తప్ప వేరే ఏమీ అల్లు అర్జున్ దీంట్లో దోషాన్ని నిరూపించే ప్రయత్నం బయట ఎలా చేశారో అలాగా కోర్టులో వీళ్ళు చేయలేదు. అంటే ఆల్రెడీ ఒక కాంప్రమైజ్కి అయిపోయింది. అందుకనే అల్లు అర్జున్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ₹1 కోటి తను ఇచ్చాడు, ఇంకొక 50 లక్షలు సుకుమార్ ఇచ్చాడు, 50 లక్షలు మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చారు, 2 కోట్లు ఇప్పించాడు. ఇదంతా కూడా దిల్ రాజే దగ్గర చేశాడు. మొన్న కూడా అల్లు అర్జున్ పరామర్శిస్తుంటే దిల్ రాజు కూడా ఉన్నాడు. అంటే దిల్ రాజుకి ఏంటంటే సంక్రాంతి 3 సినిమాలు ఉన్నాయి ఆయనకి. ఈ 3 సినిమాలు డాకు మహారాజు, గేమ్ చేంజరు, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. గేమ్ చేంజర్కేమో సోలోగా ఆయనే ప్రొడ్యూసరు, దీనికేమో ఆయన డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా ఆయనే తీసుకుంటున్నాడు డాకు మహారాజ్కి. కాబట్టి 3 సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఆయన అర్జెంటుగా అమెరికాలో ఈ ఫంక్షన్ అవగానే అర్జెంటుగా వచ్చింది. దీని మీదే ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద నిజానికి ఆ రోజు రేవంత్ రెడ్డి కర్ణాటక వెళ్ళాలి, సమావేశంలో పాల్గొనడానికి. అయినా కూడా ఆయన ఆర్గనైజ్ చేసి దాదాపు ఒక 50 మందిని సినిమా ఇండస్ట్రీలో మహా వాళ్ళందరిని తీసుకెళ్ళాడు. మురళీమోహన్ లాంటి వాళ్ళంతా వంగి దండాలు పెట్టారు. నాగార్జున లాంటి వాళ్ళు, నాగార్జున ఎంత ఘోరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డీల్ చేసిందో మనం చూసాం. అట్లాంటి నాగార్జున కూడా వెళ్ళి సెలవులు కొప్పుతున్నాడు. చాలా తీవ్రమైన వ్యతిరేకత కూడా సినిమా ఇండస్ట్రీ లోపల బయట కూడా వచ్చింది. తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడే స్థాయికి సినిమా ఇండస్ట్రీని అల్లు అర్జున్ తెచ్చాడని అల్లు అర్జున్ని ఇటు సినిమా వాళ్ళు కూడా నిందించారు. అంటే క్లియర్గా ఏంటంటే రేవంత్ రెడ్డి ఆ టైంలో తన వ్యూహాలకు అనుగుణంగా మాట్లాడాడు తప్ప ఆయన మాట మీద నిలబడతానని నిరూపించుకోవడంలో ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడన్న విమర్శలు